1 నుంచి 5 వచనాలు 107 1 నుంచి 5 వచనాలు సహోదరి మల్లిక. మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు పీటర్ గారు వచ్చి వాక్యపఠనం చదివి మనకు పలికిస్తాడు. వాక్యపఠనం అయిపోయిన అనంతరము ప్రార్థన పాస్టర్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థిస్తారు. వాక్యపఠనం చదవడానికి మరి మన మధ్య ఉన్నటువంటి పీటర్ వచ్చి వాక్యపఠనం చదివి పలికించవలసిందిగా మనకి చెప్పారు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. వారు అరణ్యమందరి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకలేకపోయింది. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లేను. మంచిదండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడు వాక్య పఠనం చదివి వినిపించినటువంటి సభలు పీటర్ గారికి ప్రార్థించినటువంటి వాస్తవం తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడు ద్వారా దేవుడు మరొకసారి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి మనందరినీ చేర్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు అందరికీ వందనాలు. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఈరోజు ఈ యొక్క సంవత్సరపు చివరి ఆదివారం, ఈ 2024 సంవత్సరంలో చివరి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా చాలా గొప్ప ధన్యత భావించాలి. ఎందుకంటే చాలామంది జనవరి మొదటి ఆదివారం నుంచి మొదలుకొని ఈ చివరి ఆదివారంలో చాలామంది లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వారిని మనం చూస్తున్నాం. మనలైతే దేవుడు ఆ పరిస్థితికి అప్పగించకుండా సురక్షితంగా కాపాడాడు. అందును బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేటి దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా దేవుని మాటలను మనం వినాలని ప్రభునామమున మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పాపభోగములు అంటే ఏమిటి? పాపభోగాలు, పాపానికి సంబంధించిన భోగాలు ఏవి అన్నది మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు పిల్లరా, ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మ్యాప్, ప్రపంచ మ్యాప్ను మనం గమనిస్తే ఆ మ్యాప్లో యేసుక్రీస్తు లేదా బైబుల్లో ఏవైతే ప్రపంచానికి సంబంధించినటువంటి ఆ దేశాలకు సంబంధించిన పేర్లు బైబుల్లో ఉన్నాయి. బైబుల్లో ఉన్న ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ మ్యాప్లో కనపడతాయి.
బైబిల్లో ఉన్న నదులు, బైబిల్లో రాయబడినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రపంచంలో అక్కడక్కడ ఆ నదులను మనము చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా ఎంత వాస్తవాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడో మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఒక అంశాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఐగుప్తు దేశం ఒకనాటి ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దేశం ఐగుప్తు దేశం. ఈరోజు ఐగుప్తు దేశాన్ని మరి పేరు మార్చబడి ఈజిప్టు దేశంగా పిలువబడుతూ ఉన్నది. ఒకనాడు ఐగుప్తు దేశము ఇప్పుడు పేరు మార్చబడింది. ఆ దేశం ఏది ఇప్పుడు? ఈజిప్టు దేశం. మన కర్నూలు అని మనం కర్నూలులో ఉన్నాం, కర్నూలు జిల్లాలో. ఒకప్పుడు కర్నూలు పేరేం పేరు? కందనూలు ఏం పేరమ్మా? కందనూలు. ఎందుకు ఆ పేరు అంటే కందెన దొరికేదన్నమాట ఎక్కువ. కందనూలు అనేవారు. కానీ ఇప్పుడు పేరు మార్చబడింది కర్నూలు. అలాగే ఒకప్పుడు ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ దేశం ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తు దేశాన్ని పేరు మార్చబడి ఇప్పుడు ఈజిప్టు దేశంగా పిలువబడుతూ ఉంది. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు విడిపించాలని ఆలోచన చేశాడు. అదంతా మనకు బాగా తెలుసు. ఎలాంటి బానిసలుగా జీవిస్తున్నారో ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని తీసి అందులో నిర్గమకాండం, ఆ నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు పడుతున్నటువంటి ఆ బాధను ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 1:14 చదవండి. వారు అంటే ఎవరు ఇక్కడ? అమ్మా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, తొందరపడకండి. సమాధానం చెప్పాలని తొందరపడకూడదు. వారు అంటే ఐగుప్తీయులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి మరి దేశపు అధికారుల గురించి చెప్తున్నాడు. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. చూసారా, ఇశ్రాయేలీల చేత ఏం చేయించుకుంటున్నారంట? కఠినమైన పని ఖచ్చితంగా మీరు చెయ్యాలి. లేదండి నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఒప్పుకోలేదు లేదు, నాకు శరీరం సహకరించడం లేదంటే ఒప్పుకోవడం లేదు. మీరు ఏం చేస్తారో ఇళ్ళలో మీకు ఇచ్చినటువంటి ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అన్నట్టుగా చాలా కఠినంగా పని చేయించుకునేవారు ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులు ఇశ్రాయేలీల చేత. ఇంకా వారు ఏ పని చేసేవాళ్ళు అంటే జిగట మట్టితో ఇటుకలను తయారు చేసేవాళ్ళు. పనిలోను పొలములో కూడా పని చేయించుకునేవారు ఇశ్రాయేలీయుల చేత. కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఏం చేశారంట? విసికించారు. ఇశ్రాయేలీయుల ప్రాణాలు విసికిపోయాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు జీవిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టారు. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే ఆ వారిని మరి విడిపించటానికి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేశాడమ్మా? దేవుడు వీరిని విడిపించాలని మంచి మనసుతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే మోషే గారిని అక్కడ మరి జన్మించడం లేదా మోషే గారిని పంపడం జరిగింది. అక్కడికి మోషే గారు పుట్టాడు. పుట్టిన తర్వాత పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత
మరి మోషే గారు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాలి. ఐగుప్తు బానిసత్వం నుండి ఏం చేయాలమ్మా? విడిపించాలి. విడిపించటానికే దేవుడు మోషేను పుట్టించాడు. మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెరిగింది కూడా ఎక్కడ పెరిగాడంటే ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. అంటే రాజ్యభవనంలో పెరిగాడు మోషే. రాజ్యభవనంలో సర్వ సుఖాలు అనుభవిస్తూ మోషే గారు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పెంచిన తల్లి ఫరో కుమార్తె ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, నాన్న, ఇదిగో మా నాన్న ముందర, మా నాన్న ఫరో ఉన్నాడు, మా నాన్న ముందర, ప్రజలందరి ముందర నన్ను అమ్మాను చాలు. అమ్మ అన్న వెంటనే మా నాన్న ఏం చేస్తాడంటే వెంటనే నీకు పట్టాభిషేకం చేయించి మరి అందరి చేత రాజు అనిపిస్తాడు. తర్వాత ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. రాజ్య పరిపాలన నీ చేతికి వస్తుంది అని మోషే పెంచిన తల్లి ఆ మాట చెప్పినప్పుడు మోషే గారు ఏం చేశారంటే వాటిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. వాటిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి ఎంత గొప్ప త్యాగము అక్కడ కనపడుతుంది. ఇశ్రాయేలీలు బానిసత్వంలో నుండి విడిపించటానికి మోషే పుట్టాడు. పుడితే మోషే గారికి ఒకవైపు అధికారం కనపడుతుంది, ఒకవైపు సింహాసనం కనపడుతుంది, ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలు కనపడుతున్నారు. ఏమా? ఒకవైపు అధికారము, ఒక మంచి అధికారము, ఒక రాజు అయ్యే అధికారం కనపడుతుంది, ఒకవైపు దేవుని పిల్లలు కనబడుతున్నారు. ఎవరి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎవరి వైపు ఆయన వెళ్ళిపోతాడు, ఎవరిని ఆయన మరి ముందుకు తీసుకెళ్తాడు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా ఇక్కడ వచ్చే ఆ యొక్క ఐగుప్తులో వచ్చే ఆ సింహాసనాన్ని కానీ, ఐగుప్తులో వచ్చే ఆ సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ దినములను కానీ మోషే గారు ఒప్పుకోకుండా అని రాయబడింది. అక్కడ హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ అక్కడ మాట్లాడినటువంటి మాటను మనం చూడగలిగితే చూడండి. అక్కడ 11వ అధ్యాయం 24వ వచనం, 11వ అధ్యాయం 24. పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు మోషే ఒప్పుకొనలేదు అని రాయబడింది అక్కడ. నిజంగా ప్రభునందు ప్రియులారా, ఒకవైపు అధికారము, ఒకవైపు సింహాసనము, ఒకవైపు ధనము, ఆస్తి, ఐశ్వర్యము తన చేతికి రాబోతుంది, తన మోషే చేతికి రాబోతుంది. ఆ సింహాసనం మీద కూర్చొని హ్యాపీగా ఇశ్రాయేల్ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని, ఆ ప్రజలను చక్కగా ఏలవచ్చు. అటువంటి దానిని మోషే గారు వద్దనుకుంటూ వదిలిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వద్దన్నాడు? ఆ ఆస్తి, ఆ ఐశ్వర్యము, ఆ హోదా, ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంటే అల్పకాలము అన్నాడు అక్కడ. ఏదమ్మా? అల్పకాలము అని అన్నాడు. అల్పకాలము అంటే ఇక్కడ వచ్చే ఈ సుఖాలు, లేదా ఇప్పుడు వచ్చే ఈ సంతోషం, లేదా ఇక్కడ వచ్చే ఈ అధికారం, లేదా ఇక్కడ వచ్చే ఈ సింహాసనం, ఇక్కడ వచ్చే ఈ ధనభోగాలు, ఇక్కడ వచ్చే ఈ సుఖభోగాలు ఇవి ఎంతకాలం ఉండవు అని అనుకున్నాడు ఆయన. ఇవి
ఎంతకాలం ఉండవు, ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ మరి తీసివేయబడతాయి. ఇవి శాశ్వతమైనటువంటిది కాదు, ఇది అల్పకాలం, ఇది కొద్ది కాలం మటుకే ఈ సుఖభోగాలు ఉంటాయి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఆ ప్రజలు దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే లేదా దేవుని ప్రజలతో కలిసి ఉంటే ఇదిగో ఆ మోక్షానికి చేరుకుంటాము. అక్కడ యుగ యుగములు ఆ పరలోకములో నేను చేరుకుంటాను కదా అని మోషే గారు ఆలోచించారు. ఈ జీవితము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు, రేపు ఉంటామో ఉండమో కూడా తెలియని జీవితం. ఈ జీవితానికి ఈ సుఖభోగాలు అవసరమా? ఈ సింహాసనం అవసరమా? కాబట్టి దీన్ని విడిచిపెట్టాలి, ఇది నాకు అక్కరలేదు అనుకున్నాడు ఆయన. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలియదు. తెలియని ఈ కాలంలో మరి దీనిని మనము ఈ సింహాసనం నాకు అక్కర్లేదు అనుకొని దీనిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అల్పకాలము పాపభోగములు, ఏమివి? పాపభోగాలంట. పాపభోగములను అనుభవించుట కంటే అంటే వీటన్నిటిని విడిచిపెట్టాడు అంటే వీటన్నిటిని నాకు వద్దు అనుకున్నాడు. దీనికి దేవుని కోసం బ్రతకాలి అనుకున్నాడు. దేవుని కోసము వీటన్నిటిని విడిచిపెట్టాడని మనకు తెలుస్తూ ఉంది. విడిచిపెట్టాడంటే ఏదో చిన్నవి కాదు ఆయన విడిచిపెట్టింది. రాజ్య అధికారం, ఐగుప్తులో రాజుగా ఉండేంత గొప్ప అధికారం అది. అక్కడ వచ్చే సుఖభోగాలు, అక్కడ వచ్చే ధనభోగాలు, ఎంతో ఐశ్వర్యము, ఎంతో డబ్బు, ఎంతో అధికారం, ఇవన్నీ కూడా విడిచిపెట్టాడంటే ఎంతో గొప్ప త్యాగం చేశాడు మోషే గారు. మనం ఆలోచించాలి ఈ దినాన. ఎంతో గొప్పగా త్యాగం చేశాడు ఆయన. వదులుకున్నాడు, నాకు వద్దు అనుకున్నాడు. ఎందుకు వద్దు అన్నాడంటే ఇది కొద్ది కాలమే ఈ సుఖభోగాలు, ఈ కొద్ది కాలము పాటు దీనిని అనుభవిస్తే నేను యుగ యుగాలు ఆ పాతాళంలో వేదన పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నాకు వద్దు వీటి విషయంలో, నేను దీనిని మరి ఆహ్వానించను, నాకు అక్కర్లేదు అనుకొని వదిలివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప త్యాగం చేశాడో మోషే గారు మీరు గమనించాలి. ప్రభునందు ప్రియులారా, చూడండి, మనము దేవుని కోసం ఏదైనా చిన్న చిన్నవి చేస్తే నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఈ విధంగా చేశానని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏదైనా చిన్నవి చేస్తే కూడా, మందిరానికి ఏదైనా సేవ చేస్తే, లేదా మందిరంలో ఏదైనా పని చేస్తే, లేదా మందిరానికి సంబంధించినటువంటి ఏమైనా ఇస్తే కూడా ఇదిగో నేను అంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను, ఇదిగో నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటుంటాము. కానీ మోషే గారు దేవుని కోసం ఏం చేశాడో మీరు గమనించాలి. ఎంతో ఉన్నతమైన స్థితిని వదులుకున్నాడు. ఒక అధికారం కోసం ఈరోజు మనిషి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సర్పంచ్ కావాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆ సర్పంచ్ పోస్టును తెచ్చుకుంటున్నాడు ఈరోజు. లేదా ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎన్నిటినో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే అధికారం ఉండాలి అన్నటువంటి ఆ పరిస్థితిలో మనిషి ఏవేవో చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మోషే గారికి నేను ఇస్తానయ్యా నీకు అధికారం అంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని వాటన్నిటిని నాకు వద్దు అంటున్నాడు. అదండి దేవుని పిల్లల్లో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, దేవుని పిల్లల్లో ఉన్నటువంటి గొప్ప త్యాగం, దేవుని పిల్లల్లో ఉన్నటువంటి గొప్ప తెగింపు అది కనబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకుల్లో కూడా ఎలాంటి త్యాగం దేవుని కోసం చేస్తున్నాం. ఒకవేళ నీకే గనక ఇలాంటి పరిస్థితి వస్తే, నీకే గనక ఒకవైపు దేవుడు, ఇంకొక వైపు అధికారం, ఒకవైపు దేవుడు, ఇంకొక వైపు అధికారం, లేదా ఒకవైపు దేవుని మాటలు, ఇంకొక వైపు ఒకవైపు దేవుని మాటలు, ఇంకొక వైపు ధనం ఉందనుకోండి. దేని మీద మమకారాలు ఉంటాయి మనకు? దేవుని వాక్యము వినాలి, ధనాన్ని ఆశించకూడదు అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుందా? దేవుని మాటలని పక్కన పెట్టైనా కానీ
ధనాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం, లేదా దేవుణ్ణి పక్కన పెట్టి కానీ అధికార దాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అధికారం కావాలి అని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మోషే గారు చూడండి ఎంత గొప్ప త్యాగం చేశాడు, ఎంత గొప్పగా తన జీవితంలో వాటన్నిటిని విడిచిపెట్టాడో ఒకసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, అల్పకాలం కొద్ది కాలం మాత్రమే ఈ జీవితం ఉంటుంది. నాకు వద్దు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, చచ్చిపోతే ఈ సుఖాలు ఈ సంతోషాలు ఈ సింహాసనం నా వెంట రావు, నేను దేవుని ప్రజలతోనే ఉంటాను, లేదా దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తానని ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అల్పకాలం తర్వాత పాప భోగము అన్నాడు. ఏ భోగాలు అంటే ఇవి? పాప భోగాలు. పాప భోగాల గురించి మనం ఆలోచన చేద్దాం ఈ సమయం. పాప భోగాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, పాప భోగాలు అంటే అర్థం ఏంటో లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం. ముండ్ల పొదలలో 8వ అధ్యాయం 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, ముండ్ల పొదలలో పడినటువంటి ఆ యొక్క విత్తనాలు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారణముల చేతను ధన భోగముల చేతను. ఏ భోగం అంటే ఇది? ధన భోగము. పాప భోగములో ఒక భాగము ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ధన భోగము, పాప భోగానికి మొదటిది ఏంటంటే ధన భోగము. ధనాన్ని ఆశించే వారిని ధనభోగం అంటే డబ్బుండాలి అని చాలా వరకు డబ్బు మీద ఎక్కువ ప్రేమలు పెంచుకోవడము, డబ్బు కోసము ఏదేదో చేయడం వల్ల దేవునికి దూరం అవుతాము అన్నటువంటి ఆలోచన మర్చిపోతున్నాడు. అందుకే ఆ ధనం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంట? అణిచివేస్తుందంట. పరిపక్వము కాకుండా ఏం చేస్తుంది? ఫలించకుండా అణిచివేస్తుందని అక్కడ రాయబడింది. ధనం తర్వాత ఇంకోటి ధనభోగము, తర్వాత ఇంకొక భోగం ఉంది. ఆ భోగం ఏదంటే చూడండి, సామెతలు 21వ అధ్యాయము 17వ వచనం. సామెతలు సుఖభోగము అన్నాడు ఇక్కడ. సుఖభోగము, ధనభోగం, ఈ పాప భోగాలు ఇవన్నీ ఏమా? పాప భోగాలలో 2 భాగాలు. ఒకటి ధనభోగము, రెండవది సుఖభోగం. మొదటిది ధనభోగం. ధనము సంపాదించాలని ధనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంత వరకు డబ్బు 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 అని డబ్బు వైపే పరిగెత్తుతూ ఉన్నాడు మనిషి. ఆలోచించండి ప్రభునందు పిల్లరా, డబ్బు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బును ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. డబ్బును సంపాదించుకున్నాడు, ఏదో రకంగా ఏ తప్పు చేసో ఏ పాపం చేసో వాడిని తొక్కి వీడిని తొక్కి, లేదా వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి, లేదా ఏదో ఒక రకంగా డబ్బును సంపాదించుకున్నాడు మనిషి. డబ్బును సంపాదించుకున్న తర్వాత దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు మనిషి ఈ లోకంలో. మీ అందరికీ తెలుసండి ఎవరండి ఆయన? అంబానీ. ఎవరు? కాదు, ఏది? అనిల్. మనం ప్రపంచంలో చూస్తున్నాం, ఆయన చాలా ధనవంతుడు కదండి. అనిల్ అంబానీ. ఈ అనిల్ కాదు, అనిల్ అంబానీ డబ్బులు ఎక్కువ సంపాదించాడు. ఈ సెల్ ఫోన్ లో అది ఏది జియోనా? రిలయన్స్, జియో. అనిల్ అంబానీ ఆయన కొడుకు తమ్ముడా? ముఖేష్ అంబానీ పెద్ద ఆయన, అనిల్ అంబానీ తమ్ముడు.
వీళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బు ఏం సంపాదించారండి? చాలా డబ్బు సంపాదించారు. డబ్బు ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా వీరికి తెలియకుండా, అందుకే ఆయన కొడుక్కి పెళ్లి చేసినాడు. ఏమా మీ అందరికి తెలిసిన విషయమే. కొడుకు పెళ్లి చేస్తే ఆ పెళ్లికి ఎంత ఖర్చు అయిందో అస్సలు ఊహించలేము. దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఒక వివాహానికి ఇంత ఖర్చు ఏంటి అంటే అవుతుంది అంటే అంత ఖర్చు అవసరం అంటే ఉంది కదా, ఉంది కాబట్టి మన హోదాకు తగినట్టుగా మనం చేయాలి. ఎంత అంటే అసలు విచిత్రంగా ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియని పరిస్థితి. ఆ వివాహానికి వస్తే ఎవరైనా డబ్బులు పెట్టుబడులుగా పెడుతూ ఉంటారు, అది మనది అది. కానీ ఆయన దానికి తెలుసా, వచ్చినోనికి ఈయననే డబ్బులు ఇచ్చినాడు, గిఫ్ట్ కూడా ఇచ్చినాడు. గిఫ్ట్ ఒక గడియారం, పెద్ద పెద్ద మరి మామూలు వాళ్ళు పోవడం లేదా, దానికి చాలా హై రేంజ్లో ఉన్నవారు ఆ వివాహానికి వెళ్ళాలి, వాళ్ళకే పత్రిక అందించాడు. ఎవరికైతే ఆహ్వాన పత్రిక అందిందో వాళ్ళే రావాలి అక్కడికి. వాళ్ళే వస్తే వాళ్ళకు ఒక గొప్ప విలువైన కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక గిఫ్ట్, ఒక వాచ్. అంటే సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్లు వెళ్ళారు ఆ యొక్క వివాహానికి. చూడండి, అంటే డబ్బు సంపాదించాడు, ఎలా ఖర్చు చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఖర్చు చేస్తున్నాడు. పెద్ద పెద్ద హోటల్లో భోజనాలు. ఒక టీ తాగితే ఎంతనో తెలుసా? 1,00,000 రూపాయలంట. విన్నారా? 20,000కు పైనేనంట టీ తాగేది. 20,000దంట. పేపర్లో చూస్తే ఒక టీ కప్పు టీ ఎంత 20,000 అంట. ఆయన కటింగ్ చేయించుకోవాలంటే ఏరోప్లేన్, అది ఏది హెలికాప్టర్లో పోయి కటింగ్ చేయించుకొని వస్తాడండి. ఏంటండి ఆయన బాత్రూమ్ ఎట్లుంటుంది, ఆయన వేసుకున్న డ్రెస్ ఎంత విలువైనది. ఇవన్నీ చూస్తూ ఉంటే సంపాదించినటువంటి ఆస్తి లేదా సంపాదించినటువంటి ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మనిషి ధనభోగముల చేత ఇష్టం వచ్చినట్టుగా తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బుంటే మనిషి ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాను అంటాడు. డబ్బుంటేనే మార్కెట్లో మనిషికి కూడా మాటకు కూడా విలువ ఉంటుంది అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. దేవుడు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను అనడం లేదు. ఇప్పుడు డబ్బుంటే ఏదైనా చేయగలుగుతానన్న ఆలోచనతో ప్రయత్నాలు చేస్తూ సంపాదిస్తున్నాడు. దాన్ని ఎంత ఖర్చు చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తున్నాడు. దీనిని ధనభోగము అంటారు. దీన్ని ఏమంటారు? ధనభోగము. వేసుకున్న డ్రెస్సుకు విలువిస్తున్నారు కానీ మనిషికి విలువ లేదు. ఈరోజు మనుషులకు విలువలేని పరిస్థితి. కాబట్టి ప్రభునందు పిల్లరా, దీనిని ధనభోగము అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది వద్దు అన్నాడు ఎవరు? ఈ ధనభోగాలు నాకు వద్దు, పాపభోగం అంటే ఇది. ఈ ధనభోగం ఏది? పాపభోగము. ఈ పాపభోగమున్న ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇంకా ఈ అంబానీ కంటే గొప్పగా మోషే గారికి వచ్చింది ఆ రోజుల్లో. ఇంతకంటే గొప్ప ఆస్తి కలిసి వస్తుంది మోషే గారికి. అమ్మ తల్లి అనింది, నాన్న ఒక్కసారి అమ్మా నాన్న, మా నాన్న నిన్ను పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి మొత్తం అధికారం అంతా నీ చేతికిస్తాడు. ఈ ధనభోగాలు అన్ని నీ చేతికి వస్తాయి. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకోవచ్చు, హ్యాపీగా నువ్వు తిరగవచ్చు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు, మంచిగా భోజనం చేయొచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు నాన్న అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నాకు పాపభోగము అన్నాడు. ఇవన్నీ కూడా నిజమే, పాపానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మనిషి ప్రవర్తిస్తాడు. డబ్బుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు మనిషి. గర్వం పెరిగిపోతుంది. ఏదైనా చేస్తుంది, ఏది పడితే అది చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అయిపోవాలి కదా, ఆ డబ్బు ఏం కావాలా? అయిపోవాలా. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసి దేవుణ్ణి బాధ పెట్టి తర్వాత తనంతట తానే పాపానికి బానిస అయిపోతూ ఉన్నాడు. ఇది ధనభోగం. సుఖభోగం అంటే ఏంటో తెలుసా? సుఖభోగం అంటే ఒకసారి చూడండి, సుఖభోగం గురించి ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం.
5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికియుండియు చచ్చినదయుండును. సుఖభోగము, ఆ సుఖభోగము ఏది అంటే శరీర కోరికలు తీర్చుకునేది సుఖభోగం అంటారు. శరీరం ఏది చెబితే అది అనుభవించడానికి ఇష్టపడుతుంటాడు మనిషి. శరీరము సుఖ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శరీర సుఖం కోసం, శరీర కోరిక కోసం, శరీర కోరికల కోసం ఏమేమో శరీరంలో కలిగే కోరికలను అనుభవించడానికి ఏ దానికైనా చేయడానికి ఇష్టపడుతుంది. ఇది తప్పు కదా అని ఆలోచన చేయడు, ఇది మోసం కదా అని ఆలోచన చేయడు. ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు లేవెనుక తప్పుడు పనులు చేసి శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. శరీర కోరికలను మరి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీ అందరికీ తెలుసు ప్రభునందు ప్రియులారా, ఈరోజు సినిమాలలో ఆ హీరోయిన్స్ కానీ ఆ హీరోలు కానీ మనకు తెరపైన కనపడుతూ ఉంటారేమో కానీ మేకప్ చేసుకొని, కానీ దాని వెనక ఎంత ఘోరమైనటువంటి పాపాలు జరుగుతుంటాయో ఒకసారి ఆలోచించాలి. మీ అందరికీ తెలుసు ఆ ఘోరమైనటువంటి ఆ వ్యభిచారపు ముసుగులోనికి వాళ్ళు జారిపోతూ ఉన్నారు చాలా మంది. ఏమంటారు దాన్ని? అది చేస్తేనే, ఆ తప్పుడు పనులు చేస్తేనేనండి మేము పైకి వచ్చేది అనే పరిస్థితి వచ్చేసింది. ఆ పాపము చేయాలి అన్నటువంటి, అది చేయకపోతే మేము ఎదగలేము సమాజంలో, లేదా మేము డెవలప్ కాలేము, లేదా మేము మేము మంచిగా కనబడలేము అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఎంతవరకైనా తెగిస్తూ ఉన్నారు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులు. సుఖం అనుభవించాలి, సుఖము తీర్చుకోవాలి, సుఖంగా బ్రతకాలి అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రభునందు ప్రియులారా, అందుకే సుఖభోగములను అనుభవించి ప్రవర్తించువారు బ్రతికియుండు కూడా చచ్చిన వారితో సమానం. బ్రతికియుండు కూడా నువ్వు ఆ సుఖభోగాలు ప్రయత్నం చేసి ఆ శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఆ శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరము ఏది కోరితే అది ఈ శరీరానికి పెట్టడానికి ఎన్నో తప్పుడు పనులు చేసి దీన్ని సుఖపెడుతూ ఉన్నావు. దీనివల్ల నువ్వు చేసే ఆ పనుల వల్ల నువ్వు చచ్చిపోయిన వానితో సమానమని దేవుడు అంటున్నాడు. దీని ద్వారా కూడా ఎంత సుఖపడితే అంత బాధపడాల్సిన పరిస్థితి ఒకనాడు ఉంది అని బైబిల్లో రాయబడింది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం. అది నేను దానిగా కూర్చుంటూ దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని, నేను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్పగా చేసుకొని, అది తన్ను తాను ఎంతగా దుఃఖాన్ని నేను కోరుకోనని తను తాను ఎంతగా గొప్పగా చేసుకొని సుఖభోగములను అనుభవించిన, ఏం చేసినమ్మా? సుఖభోగములను అనుభవిస్తూ అంతగా వేదనను, ఎంతైతే సుఖభోగములను అనుభవిస్తుందో అంత వేదన దుఃఖమును దానికి కలుగజేయడి. ఆ దుఃఖమును దానికి కలుగజేయడి. ఎంత సుఖభోగాలు అనుభవిస్తావో అంత గొప్ప దుఃఖము నీకు రానున్న దినాలలో కలగబోతుందని బైబిల్ సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఏదో అక్కడ జరుగుతుందిలే వ్యభిచారము, అక్కడ జరుగుతుందిలే పాపం అనుకుంటున్నామేమో. ఈరోజు ఇక్కడ కూడా మన చిన్న చిన్న కుటుంబాలలో కూడా ఈ యొక్క పాపపు జీవితాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా, ఈ మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఈ సుఖానికి అలవాటు పడి నిజంగా మనుషులు ఎంతగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఎన్నో కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఈరోజు. కుటుంబాలు పాడైపోతున్నాయి ఈరోజు. అరే, ఈ సుఖం కోసం కట్టుకున్న భర్తను చంపేయడం ఏంటండి? ప్లాన్లు చేసి
ఆ ఉంచుకున్న అతను, అక్రమ సంబంధాలు పెట్టుకున్న అతను, ఈమె కలిసి కట్టుకున్నటువంటి భర్తను, అంటే భర్తను పోషించే ఆ భర్తను వీళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని పేపర్లో చూస్తూ ఉన్నాం. ఎంతగా తెగింపు చేస్తున్నారు, ఎంత పాపానికైనా ఒడిగడుతూ ఉన్నాడు ఈరోజు మనుషులు. ఒక భర్త భార్య ఉండగా మరొక పరాయి స్త్రీతో ఆ సుఖాన్ని అనుభవిస్తూ పాడు చేసుకుంటున్నాడు. భార్యను దూరం చేసుకొని, తన కుటుంబాన్ని దూరం చేసుకొని, భార్యను కూడా చంపడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఈరోజు ఆ పాపపు జీవితంలో కొనసాగుతూ ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితిలో జీవిస్తున్నాడు. ఈరోజు ప్రభునందు పిల్లారా, ఆలోచించండి. ఎక్కడ పోతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఎవరి గురించో ఎందుకు, మన గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి చేస్తున్నటువంటి ఆ పనులేంటి? నువ్వు భార్య భర్తలకు ఇచ్చినటువంటి ఒక చక్కటి ధర్మాలు నీ జీవితంలో పాటిస్తూ నీ కుటుంబాన్ని చక్కపరచుకోవడం, చక్కగా తన జీవితాన్ని కట్టుకోవడం, దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి నీవు ఏం చేస్తున్నావు? నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించకపోతే ఎలా? సుఖభోగం, సుఖం అనుభవించాలి, సంతోషంగా ఉండాలి, కోరికలు తీర్చుకోవాలి. పుట్టిన పిల్లల్ని కూడా చంపేస్తున్నటువంటి కాలం ఈ కాలం. ఎంత దారుణమైన పరిస్థితిలో జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, గమనించండి. ఈ సుఖభోగాలకు నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తున్నావేమో, లేదా ఈ సుఖభోగాలకు అలవాటు పడుతున్నావేమో, లేదా ఈ శరీర కోరికలు, నీకు వచ్చే ఈ కోరికలను తీర్చుకోవడానికి ఎంత తప్పైనా నువ్వు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో జాగ్రత్త. వీటన్నిటినీ ఒకరోజు ఇంతకంటే గొప్ప భయంకరమైనటువంటి దుఃఖం నీకు సంభవిస్తుందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎంత సుఖం అనుభవిస్తే అంతకంటే ఎక్కువ దుఃఖంలోనికి నువ్వు జారిపోతావు, జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. ఎంత ధనాన్ని నువ్వు ఆశించి ధనం వైపు పరుగులు తీడిస్తే ఇదిగో ఆ ధన భోగము వల్ల నీ జీవితం పాడు చేసుకుంటున్నావు, జాగ్రత్త. పాపాలు చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని మరి నువ్వు చెడగొట్టుకుంటున్నావు, జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఈ మోషే గారు, నిజంగా మోషే గారు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క వీటన్నిటినీ నాకు వద్దు అంటున్నాడు. ఏమా? వీటన్నిటినీ నాకు వద్దు అంటున్నాడు. అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలంటున్నాడు. ఎక్కడ కూడా మోషే గారు ఎంత ఉన్నా కూడా దాన్ని ఆశించకుండా దేవుని కోసం బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. సుఖపడాలని నువ్వు ఏ పని చేస్తున్నావు? లేదా డబ్బు సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, డబ్బుని మనకు డబ్బు అవసరము అని ఏ విధంగా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు? డబ్బు వల్ల అది నీకే ప్రమాదము, డబ్బు వల్ల నీకే అది నష్టము. ఉన్న కాటికి అవసరమే డబ్బు అనేది, మనిషికి అవసరమే కాదనట్లేదు, కానీ తగు మాత్రమే దాన్ని తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఆశించడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎక్కువ ఆశించడం వల్ల ప్రమాదంలోనికి జారిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ సంపాదించిన తర్వాత ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక పాపపు జీవితంలోనికి వెళ్ళిపోయి పాపాన్ని ఒడిగట్టుకొని, పాపాన్ని నీ దేహానికి అత్తుకొని నువ్వు మరణిస్తూ ఉన్నావు, నువ్వు చచ్చిపోతున్నావు, పాతాళములో వేదన పడాల్సిన పరిస్థితి వస్తుంది. సుఖభోగాలని ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టుగా కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. శరీరం ఏది ఆశిస్తే, శరీరం ఏది కోరుకుంటే దానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని పక్కన పెట్టేస్తున్నావు. తింటున్నావు, త్రాగుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు, కోరికలు తీర్చుకుంటున్నావు. దేవుని పక్కన పెట్టావు, దేవుని మాటను పక్కన పెట్టావు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశావు. ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 2024 సంవత్సరపు ఈ యొక్క చివరి ఆదివారమున
ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించండి. ఏదో మోషే గారు నిజంగా ఎంత చక్కటి మాటలు అందులో దాగి ఉన్నాయో, ఈరోజు నీ జీవితాన్ని బాగు చేసే మాటలవి, నీ బ్రతుకును బాగు చేసే మాటలవి, నీ యొక్క బ్రతుకును దేవుని వైపు నడిపించే ఆ మాటలను నువ్వు విని నీ జీవితాన్ని మార్చుకుంటే నీకే మంచిది. కనుక ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. నీవు నమ్మిన యేసు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి ఆయన కూడా ఎక్కడ ధనాన్ని ఆశించలేదు, ఎక్కడ శరీర కోరికలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, సుఖభోగాలకు ప్రాధాన్యత ఇవ్వలేనట్టుగా కనపడుతుంది. ధనాన్ని భూమిని ఆశించలేదు యేసు ప్రభు వారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏది ఉందో ఆయనకు తెలుసు. ఏ దానిని కూడా యేసు ప్రభు ఆశించలేదు. కారణం ఏంటి అంటే వీటి వల్ల పాప భోగము అనుభవించాలి, వీటి వల్ల మన జీవితం పాడైపోతుంది అన్నటువంటి ఆలోచన యేసు ప్రభులో మనకు కనపడుతుంది. ఒక మోషే గారిలో మనకు కనపడుతుంది. మీరు గమనించండి, దేవుని నమ్మిన భక్తుల జీవితాలలో ఏ ఒక్కరు కూడా వీటికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బైబిల్లో రాయబడలేదండి. ఈరోజు నువ్వు ఇస్తున్నావు ఆ ప్రాధాన్యత, ఈరోజు నువ్వు ఇస్తున్నావు ఆ ప్రాధాన్యత. నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు, సుఖానికి అలవాటు పడుతున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు, దెబ్బతింటావు. జాగ్రత్త. దేవుని పక్కన పెట్టావు, దేవుని మాటను తిరస్కరిస్తున్నావు, దేవుని మాటకు లోబడుట లేదు. ధనము 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 అని ఆ ధనం వైపు వెళ్ళిపోతున్నావు. సంపాదించాలి అంటున్నావు. సంపాదించినటువంటి ఆ డబ్బు ఎవరికి దక్కునో తెలియదు. పోనీ నువ్వు అనుభవించాలంటే చెడ్డ పనులు చేస్తున్నావు, తప్పుడు పనులు చేస్తున్నావు, పాపపు జీవితాన్ని అనుభవిస్తున్నావు. తర్వాత నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. సుఖపడాలని సుఖభోగాలకు అలవాటు పడుతున్నావు. ఈ శరీరం కోరుకున్నట్టుగా ఈ శరీరంలో పుడుతున్నటువంటి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎంతటి పాపానికైనా ఒడిగడుతూ ఉన్నావు, ఎంతటి పాపమైనా చేస్తున్నావు. సొంత భార్యను విడిచిపెట్టి పరాయి స్త్రీ దగ్గరికి వెళ్తున్నావు. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను చంపడానికైనా నువ్వు సిద్ధపడుతున్నావు. వీటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడనేది నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త. వీటన్నిటికీ ఒకరోజు తీర్పుంది అనడానికి దేవుడు చక్కగా రాయిస్తున్నాడు. ఎంత సుఖపడితే అంతకంటే ఎక్కువ దుఃఖం ఉంది, జాగ్రత్త అంటున్నాడు. అంతకంటే ఎక్కువ దుఃఖం ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. కనుక ఆలోచించండి. సుఖభోగాలు, పాపభోగాలు, తర్వాత ధనభోగాలు మీ జీవితంలో ఉంటే, మీ బ్రతుకుల్లో ఉంటే ప్రభునందు ప్రియులారా, వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ 2024 సంవత్సరపు ఈ చివరి ఆదివారం ఎక్కడికి వెళ్తుంది నీ కోరిక? దేనికి పడితే అది తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ శరీరము మోసకరమైనది. ఈ శరీరం ఏంటండి? మోసకరమైనది. దీని కోరికలు అణచబడాలి అంటే, దీని కోరికలు మరి తీసివేయబడాలంటే ఒక వాక్యము తప్ప దేని వల్ల ఈ శరీరము లొంగిపోదు. వాక్యము చేతనే ఈ శరీర కోరికలు అణిచివేసే శక్తి ఒక వాక్యానికి ఉంది తప్ప దేనికి ఉండదు. లేదంటే దెబ్బతింటావు. వాక్యం పక్కన పెట్టి నువ్వు వెళ్ళిపోతే దెబ్బతింటావు. శరీరం చాలా మోసకరమైనది. నిన్ను మోసం చేసి పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. శరీర కోరికలు అలా రేపుతూ ఉంటుంది. ఏదైనా చేయాలి. ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నట్టు చేసేస్తుంది. ఎవరు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు. నేను అనుకున్నది నేను నెరవేర్చుకోవాలి, నేను అనుకున్నది నేను సాధించుకోవాలి, నేను అనుకున్నది నేను అనుభవించాలని ఏ విధానికైనా, ఏ తప్పుడు పనికైనా తెగించడానికి సిద్ధపడుతున్నావు. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త. యేసుక్రీస్తు మీరు గమనించినట్లయితే ఏది కూడా ఆయన సుఖానికి అలవాటు పడినట్టు తన జీవితంలో లేదు, ధనాన్ని ఆశించినట్టుగా తన జీవితం లేదు. యేసు ప్రభు ఆ జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య ఆస్తిపరుడు. ఆయన ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటే వద్దు నాకి అని కోరుకోలేదు. అక్కడ యేసు ప్రభు వారు కోరుకోలేదు. నాకి
నాకి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నావు నాకు అని ఆశించలేదు యేసు ప్రభు. తెలుసా, ఒక యవనస్తుడు పరలోకం కావాలని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యవనస్తునితో మాట్లాడిన మాట ఏంటి? ఈ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్నాడు. బీదలకి ఇచ్చే బదులు ఈ ఆస్తిని అమ్మి నాకిచ్చి నా వెంబడించు అనలేదు. అక్కడ నాకు ఇయ్యది ఆస్తి బీదలకి ఇచ్చే బదులు నాకు ఇయ్యని కోరుకోలేదు ఆయన. కారణం ఏంటంటే ఈ సుఖభోగాలు ఈ ధనభోగాలు మనిషిని పాడు చేస్తాయని, మనిషిని తెలియకుండానే పాడు చేస్తాయి. అనుకుంటామేమో డబ్బు ఉంటే బాగుంటుంది, ఆస్తి ఉంటే బాగుంటుంది, ఐశ్వర్యం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామేమో. దెబ్బతినడానికి అవి అని యేసు ప్రభు మనకు చూపిస్తున్నాడు ఆ మాట ద్వారా. ప్రభు అదే అంటున్నాడు, నాకు ఇయ్యనలేదు యవనస్తుని, నువ్వు అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రభునందు ప్రియులారా, భూగర్భంలో ఏముందో కూడా యేసు ప్రభుకు తెలుసు. పన్ను కట్టాలన్నప్పుడు యేసు ప్రభు పన్ను కట్టాలన్నప్పుడు కైసరు పన్ను అడిగినప్పుడు ఏం చేశాడండి? ఆ చేప కడుపులో సెకే ముందు అది తెచ్చి ఆ పన్ను కట్టాడు. అంటే భూగర్భంలో ఏముందన్న సంగతి కూడా ప్రభుకి తెలుసు. ఎక్కడ ఏదుందో ప్రభు తెలుసు. దేనిని ఆశించలేదంటే కారణం ఏంటి? దీని ద్వారా మనమే నష్టపోతామని తెలుసుకున్నాడు ఆయన. దీని ద్వారా పాపానికి ఒడిగడతామని తెలుసుకున్నాడు. ఈరోజు మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ సుఖము పడుట ద్వారా ఈ శరీర కోరికలు తీర్చుకోవడం ద్వారా నష్టపోయేది ఎవరో తెలుసా? కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఉన్నావు, నీ శరీరానికి సుఖ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ. తర్వాత ఇంత కుటుంబాలు పాడైపోతాయి, నువ్వెప్పుడు బాగుపడతావు అనుకుంటున్నావు? కట్టుకున్న భార్యను కన్నీరు పెట్టడం ఎంత దౌర్భాగ్యపు స్థితి. నిన్ను నమ్మి వచ్చిందండి నీ భార్య, నిన్ను నమ్మి వచ్చింది. సర్వస్వం తన కుటుంబాన్ని విడిచి నాన్న వారినంతా విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది. నువ్వు కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నీ పైన లేదా? ఒక భర్తగా ఏం చేస్తున్నావు? ఒక భార్య భర్తను ఏ విధంగా చిత్రహింసలు పెడుతుంది చూడండి, తన శరీర సుఖం కోసం ఏ విధంగా చిత్రహింసలు పెడుతుంది. నీ కుటుంబం కాదా? నీ భర్త కాదా ఆయన? భర్తను నువ్వు ప్రేమించుకోలేవా? భర్తను నువ్వు ఒక కుటుంబంగా కట్టుకొని దేవునికి ఇష్టకరంగా బ్రతకవా? నీ ఒళ్ళు అమ్ముకొని, నీ శరీరాన్ని అమ్ముకొని ఏ పని చేస్తున్నావు? నువ్వు ఎంత తప్పుడు పని చేస్తున్నావు ఆలోచిస్తున్నావా? శరీర కోరికల ద్వారా పాడు చేసుకుంటున్నావు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. పిల్లలు గర్భాన పుట్టిన పిల్లల్ని కూడా చంపడానికి కూడా తెంపు చేస్తూ ఉన్నారు ఈరోజు. జాగ్రత్త ప్రభునందు పిల్లరా, జాగ్రత్త. పాప భోగాలు చిన్నవి కాదవి. నీకు తెలియకుండానే నిన్ను తప్పుడు పనులు చేయిస్తూ ఉంది. నీకు తెలియకుండానే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నీకు తెలియకుండానే నీకు విలువలేని పనులు చేయిస్తుంది. నీకు తెలియకుండానే నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. జాగ్రత్త. అందుకే మోషే గారు ఊరికే వద్దనలేదు. ఆయన ఏదో నాకు వద్దు అని చెప్పడం లేదు. ఇవన్నీ నా జీవితంలో ఉండబోతూ ఉన్నాయి. వీటి ద్వారా దేవునికి దూరం అయిపోతాను, వీటి ద్వారా దేవుని పక్కన పెడతాను, వీటి ద్వారా నా జీవితంలో కూడా పాపము చోటు చేసుకుంటాను, వీటి ద్వారా ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటున్నానని అన్ని వదులుకొని వచ్చాడండి. అన్ని వదలడం అంటే చిన్నది కాదది. ఐశ్వర్యము, ఐగుప్తులో వచ్చే ధనము, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు, ఐగుప్తులో ఉన్న ఆ రాజ్య భవనము, ఆ రాజ్య సుఖాలు విడిచిపెట్టి వచ్చాడంటే మామూలు విషయమా చెప్పండి? ఏదో తెలియక, ఏదో ఆయన అనుభవించలేక వచ్చాడు, ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? మోషే గారికి తెలియక ఆయన ఏదో పిచ్చోడు మాదిరి ఆ అధికారం వస్తే ఆ సింహాసనం వదిలిపెట్టి వచ్చాడు, ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? కాదు, అన్ని ఆలోచన చేశాడు. ఆయనకున్న తెలివితేటలు చాలా గొప్పవి. అన్నిటినీ అనుభవించాడు ఆయన. ఐగుప్తు ఆ నగరంలో ఉండి, ఆ రాజ్యభవనంలో ఉండి అన్ని విద్యలు అభ్యసించాడు. అంత అనుభవంతో మాట్లాడుతున్నాడు మహానుభావుడు. నాకొద్దు ఇది, నాకు వద్దు. ఎందుకంటే ఇది అల్పకాలం, కొద్ది కాలమే. అల్పకాలం అంటే చిన్న కాలం. ఈ చిన్న కాలంలో ఈ సుఖాలు నాకు అవసరమా? ఎన్నాళ్ళు జీవిస్తాను నేను? మహా అంటే 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే గారు. ఎన్నాళ్ళు బ్రతికారండి?
120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 సంవత్సరాలకు ఇదంతా నేను కోరుకుంటే ఈ ప్రజలు నష్టపోతారు, ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నన్ను పుట్టించాడు, వాళ్ళ కోసం నేను బ్రతకాలి, వాళ్ళ కోసం ఈ 120 సంవత్సరాలు బ్రతికితే నేను యుగ యుగాలు ప్రభు దగ్గర ఉంటాను అని మంచి మనసుతో ఆలోచన చేశాడు. వాటిని ఆ సుఖ భోగాలను, ఆ ధన భోగాలను, ఆ పాపపు భోగాలను విడిచిపెట్టాడు మోషే గారు. వద్దనుకొని వదిలిపెట్టి క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు మోషే ఒప్పుకొనలేదు, విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు ఆశిస్తున్నావు వాటిని, ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి అవి, ఈరోజు నీ బ్రతుకులో కనపడుతున్నావు అవి. ప్రభునందు ప్రియులారా, వాటికి స్వస్తి చెప్పడం మంచిది, ఆ కోరికలను అణిచివేసుకోవడం మంచిది. ఆ కోరికలను నువ్వు దాన్ని వాక్యము చేత, దేవుని మాటల చేత దాన్ని అక్కడికే స్టాప్ చేయడం మంచిది. నీ బ్రతుకు బాగుపడుతుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు నీవుగా? ఇప్పటికే సగం ఆవశ్య గడిచిపోయింది. 40 ఏళ్ళు వచ్చాయి కదండి, 30 ఏళ్ళు గడిచాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా ఏమి? 60 ఏళ్ళు ఉన్నాయి నీ జీవితంలో. ఇక చాలా వదిలేయవా? ఆ పాపాన్ని వదిలేయవా? ఆ బ్రతుకును వదిలేయవా? ఆ పాపపు జీవితాన్ని వదిలేయవా? ఏంటి పాప భోగాలేంటి నీ శరీరం పైన ఈ విధంగా పనిచేస్తున్నాయి? వదిలే. ఈ చివరి దినాల్లో ఉన్నావు, సంవత్సరపు చివరి ఆదివారంలో ఉన్నావు. వదిలేస్తే నీ జీవితం బాగుపడుతుంది, వదిలేస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది, వదిలేస్తే నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది, వదిలేస్తే నీవు పరలోకానికి చేరే అవకాశం ఉంది. మోషే గారు విడిచిపెట్టాడు, మోషే గారు వదిలేశారు, ప్రభు కోసం బ్రతికాడు, పరలోకం చేరుకున్నాడు. ప్రభు కోసం బ్రతికి పరలోకం చేరుకున్నాడు. ఈరోజు ప్రభునందు పిల్లారా, నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉందా? డబ్బే కాదు. నేను డబ్బుని ఎక్కువ ప్రేమించడం లేదనుకుంటున్నావేమో, మంచిదే. కానీ పాపం అనే వ్యభిచారపు ఆలోచనలు నాకు లేవనుకుంటున్నావేమో, మంచిదే. ఇంకా దేని విషయంలో నువ్వు బలహీన పడిపోతున్నావు ఒకసారి ఆలోచన. ఇంకొకటి, ఏదో ఒకటి గర్వము, ఏదో ఒకటి దేవునికి ఆయాసకరమైనది నీ జీవితంలో ఉంటుందేమో. కనీసం ఏ లక్షణమైన అది నిన్ను పాపపు వైపే నడిపిస్తుంది, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు చాలా మంది ప్రభునందు ప్రియులారా దేవుని సన్నిధికి వస్తూ తప్పుడు పనుల్లో జీవిస్తూ ఉన్నారు, పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త. తెలియదులే అనుకుంటున్నారేమో, నాకు తెలియకపోయినా, లేదా మీకు ఎవరికి వారికి తెలియకపోయినా, కానీ సృష్టికర్తకు తెలుసు. జాగ్రత్త. దేవునికి తెలుసు శిక్ష అనుభవిస్తావు. శిక్ష ఖచ్చితంగా ఉంది నీకు. శిక్ష ఉన్నందుకే ఈరోజు ఇన్ని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. నీ జీవితం మార్చుకోకపోతే దెబ్బతింటున్నావు. నీ జీవితంలో ప్రమాదకరమైన అడుగులోనికి నువ్వు అక్కడికి చేరుకునేదానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దగ్గరలో ఉన్నావు. కాలు జారే పరిస్థితి దగ్గరకు వచ్చింది. నీకు కాలు జారితే పాతాళానికి వెళ్ళిపోతావు. కాలు జారే పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. యేసు ప్రభు ఎక్కడ కూడా సుఖపడినట్టుగా లేదు, యేసు ప్రభు ఎక్కడ కూడా ధనాన్ని ఆశించినట్టుగా లేదు. అన్ని విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతికినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగని భక్తులు చాలా మంది దేవుని కోసం బ్రతికారు. ఒక అబ్రహాముని, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మొత్తం ఇస్తాను, కానాను దేశాన్ని నీకు ఇస్తానంటే గుడారాలు వేసుకుని బ్రతికాడు. నాకు అక్కర్లేదు అవన్నీ, నాకు అక్కర్లేదు అనుకుంటాడు. గుడారాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి గుడారం వేసుకొని అబ్రహాం గారు బ్రతికారు. ఎవరో నీకు ఒక రాజుండి నేను నీకు సహాయం చేస్తానంటే నాకొద్దు నీ సహాయం అన్నాడు. నాకొద్దు, నేను నా ప్రభు కోసం నేను బ్రతుకుతానన్నాడు. ఎంతమంది భక్తుల జీవితాల్లో మీరు తాకి చూస్తే ఏ ఒక్కరు కూడా సుఖపడినట్టుగా బైబిల్లో లేదు. అందరూ కూడా ప్రభు కోసం విడిచిపెట్టారు. కారణం ఏంటో తెలుసా? ఈ జీవితం కొద్దిపాటి జీవితమే, ఇది తాత్కాలికమైన జీవితం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేది. మన బ్రతుకు ఎంతకాలం ఉంటుంది? నీటి మీద. మోషే గారి కంటే 120 సంవత్సరాలు ఇచ్చాడు. నీకు ఇస్తాడా? 60 ఏళ్ళు దాటితే అయిపోయింది, రోగాలు స్టార్ట్ అవుతాయి. అది 60 ఏళ్ళ వరకు, ఎందుకంటే 40 ఏళ్ళు అయితే అయిపోయింది ఇప్పట్లో. అప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తున్నాయేమో రోగాలు, కానీ ఇప్పుడు 30 దాటి 40లో పడుతుంటేనే వస్తుంటాయి, స్టార్ట్ అవుతాయి రోగాలు.
ఈ రోగాలతో ఈ జీవితాన్ని జీవిస్తూ ఇక ఇష్టం వచ్చినట్టు ప్రతి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని స్థితిలో ఉన్న మనము ఇంత పాపానికి ఒడిగడితే దేవుణ్ణే మోసం చేస్తే, దేవుని పిల్లలమైన మనమే దేవుణ్ణి మోసం చేస్తే నువ్వు నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఆలోచించండి. ప్రభు సన్నిధికి వస్తూ త్రాగుతూ మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, జాగ్రత్త. ప్రభు సన్నిధికి వస్తూ వ్యభిచారపు ఆలోచనలు ఉన్నాయి మీ జీవితంలో, జాగ్రత్త. ప్రభు సన్నిధికి వస్తూ ఇష్టం వచ్చినట్టుగా మీ జీవితాలు కొనసాగిస్తున్నారు, జాగ్రత్త. ప్రభు సన్నిధికి వస్తూ మీ జీవితాలలో ఏ మార్పు మారాలి అన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు, జాగ్రత్త. దెబ్బతింటారు. 2024 సంవత్సరంలో నైనా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని 2025లోనికి చేరండి. దేవుడు గొప్ప దీవెన నీకు ఇస్తాడు. లేదంటే 2025లోనే నిన్ను తీసేస్తాడేమో బహుశా. ఆ 2025 చివరి ఆదివారంలో నువ్వు ఉంటావో లేదో తెలియదు. ఒకవేళ ఉండకపోతే అగ్నిగుండంలో చేరుతావు, జాగ్రత్త. ఒకవేళ ఉండకపోతే నరకమే నీకు గతి. ఎందుకంటే నీ జీవితంలో ఏ మంచి పనులు కనబడుట లేదు. నరకమే నీ గతి. నరకమే యుగ యుగాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మోషే తీసుకున్నాడు మంచి నిర్ణయం. ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మార్గదర్శిగా మనకు చూపిస్తున్నాడు తన జీవితం గురించి. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే తప్ప నీకు మోక్షానికి అవకాశమే లేదు. దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే తప్ప నీకు ఈ భూమిన దేవుడు ఇస్తున్న మంచి రోజులు ఉండవు. దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే తప్ప ఆ మోక్షానికి చేరే అవకాశం లేదు. కనుక ఆలోచించి ప్రభు మాటల ప్రకారంగా బ్రతకడానికే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని 2025ని చక్కగా నీ జీవితంలో ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన హృదయాలలో భద్రపరచబడదు కాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలోంచి కళ్ళు మూసుకుంటాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇదిగోనైనా పాప భోగాలలో 2 భాగాలు, సుఖభోగము, ధనభోగము. వీటి విషయాలలో మేము ఆలోచన చేశాం. ఇందులో మోషే గారు మాకు కనపడుతూ ఉన్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టాడు. వాటి ద్వారా సంతోషం లేదనుకున్నాడు. దేవుని ప్రజలతో ఉంటేనే మేలనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. నైనా వాటన్నిటిని విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే అల్పకాలం, కొద్ది కాలమే ఈ సుఖాలు, తర్వాత జీవిత కాలం అంతా అగ్నిగుండంలో వేదన పడాలనుకున్నాడు. అందుకే వాటన్నిటిని విడిచిపెట్టి ఇదిగో ప్రభువా నీ ప్రజలతో జీవించాడు, నీ పని నెరవేర్చాడు, నీ చిత్తాన్ని నెరవేర్చి ఆ పరలోకానికి చేరుకున్నాడు. మేము నమ్మిన మా ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఎక్కడ కూడా ధనాన్ని కానీ సుఖభోగాలు కానీ ఆశపడినట్టుగా తన జీవితంలో కనపడతలేదు. దేవా, మా జీవితాల్లో కూడా అలా ఉండకుండా ఒకవేళ ఏవైనా చిన్న ఉంటే, ఏవైనా కోరికలు ఉంటే, ఏవైనా తప్పుడు ఆలోచనలు ఉంటే, ఏవైనా పాపపు ఆలోచనలు ఉంటే, ఏవైనా మోసకరమైన ఆలోచనలు ఉంటే ప్రభువా తీసివేసుకునే ఆ మంచి మనస్సు మీ పిల్లలకు దయచేయనైనా. మీ పిల్లలకు దయచేయనైనా. మీ పిల్లలలో మార్పు దయచేయనైనా. మీ పిల్లలలో మార్పు దయచేసి ఇదిగో నీ వైపు అడుగులు వేసే భాగ్యం దయచేయండి. నీ మాటల ప్రకారంగా జీవించే ఒక మొదటి అడుగు వేసి నీ కోసం బ్రతుకుటకు సహాయం చేయమని విన్నటువంటి నీ పిల్లలందరినీ దీవించండి. వారిలో మార్పు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కార్యక్రమాలు చక్కగా జరిపించారు. అయినా నా తండ్రి, నా ప్రభు ఎందరో కానుకలు ఇచ్చారు, ఎందరో బాధ్యత తీసుకొని నడిపించారు. వారిని, వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి కాపాడండి. పార్టిసిపేట్ చేసినటువంటి యవనస్తులు, చిన్నపిల్లలు, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము ఈ యొక్క చివరి ఆదివారం నైనా వచ్చిన నీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించి కాపాడండి. ఇదిగోనైనా రేపు 31st నైటు, అలాగే మరుసటి రోజు 1వ తారీఖు, అలాగే ఆదివారం కార్యక్రమాలు, వీటన్నిటి విషయంలో మీరే సహాయం చేసి ముందుకు నడిపించండి. అలాగే నేటి దినము ప్రభా నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారి కుటుంబాలను అంచెలంచెలుగా అభివృద్ధిపరచండి. చేసుకున్న బాధ్యతలు క్రమంగా నైనా ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా నైనా బాధ్యతలు నిర్వర్తించుటకు మీ సహాయము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. గత సంవత్సరం తీసుకున్నటువంటి బాధ్యతలను వారిని నైనా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా జరగబోయే ప్రతి కార్యక్రమాలు నీకు మహిమకరంగా జరిపించమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ
మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రభు నేర్పిన ప్రార్థన అలాగే సెలవు కీర్తన పాడి కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణములను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించును. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరం ఉన్న నీ పిల్లలందరికీ, నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, గతంలో బాధ్యతలు తీసుకొని చక్కగా నడిపించినటువంటి వారి కుటుంబాలకును, అలాగే ఇప్పుడు జరగబోయే బర్త్డే కార్యక్రమానికి సదాకాలము తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలమ్మా.